అందరికీ ప్రేస్తలాడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటునని అపోస్తుడైన పౌలు 2 తిమోతి 4:7 ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని. ఈ లోకంలో అనేక పోరాటాలు, అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వాటిలో మనము జయము కలగాలని కోరుకుంటాడు. అదేవిధంగా అపోస్తుడైన పౌలు మాట్లాడిన మాటలు చూచినట్లయితే తన విశ్వాసం కాపాడుకున్నట్టుని బట్టి మంచి పోరాటము పోరాడినట్లు అర్థమవుతుంది. మన పోరాటంలో మన విశ్వాసము, మన విధేయత మనము అనుకుంటున్నాం, మంచి మనస్సు కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం బలంగా దృఢంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం మంచి పోరాటము పోరాడగలము. 2 తిమోతి 6:17 విశ్వాసమునకు గుర్తుగా డాలును పోలినట్లు చూడగలము. డాలు అనేది యుద్ధానికి వెళ్ళే సైనికులు తమను రక్షించుకొనడానికి వాడే ఆయుధము. ఈ ఆయుధాన్ని రెండవ రాజు అయిన దావీదుకు వేసినప్పుడు తనకు సరిపోలేదని తెలియజేసిండు. తన యొక్క ఆయుధము దేవుడే కాబట్టి తనకు కవచము అవసరం అక్కడ ఉండలేకపోయింది. కానీ ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకానికి వ్యతిరేకంగా మన జీవితాన్ని కొనసాగించాలంటే విశ్వాసమనే డాలుతో ఈ లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని మనం జయించాలి. ఈ లోకానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలి. ఈ లోకంలో అనేక వ్యతిరేకలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ప్రతినిత్యము మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని చింతకు చికాకుకు గురి చేసే పోరాటాలు ఎన్నో ఉంటాయి. కుటుంబం నుండే అవి ప్రారంభం అవుతూ ఉంటాయి. కాబట్టి యుద్ధం జరిగేటప్పుడు ఎలా అయితే యుద్ధ నియమాలు పాటిస్తారో అలాగే ఈ విశ్వాస పోరాటంలో నీతి న్యాయాలు పాటించాలి. నిజమైన విశ్వాసంతో జీవించే వారికి పోరాటం ఎక్కువగా ఉంటుంది. మనుషుల ముందు భక్తి జీవితం నటించే వారికి విశ్వాస పోరాటం అవసరం లేదు. ఎందుకంటే పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఈ లోకంలో మనకెంతోమంది కనిపిస్తుంటారు. కానీ నిజమైన విశ్వాసము, నిజమైన భక్తి ఎక్కడైనా నిలబెడుతుంది, ఎక్కడైనా రక్షిస్తుంది, ఎక్కడైనా విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, చాలా దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ వారి హృదయము ఘోరమైనదిగా, దేవునికి విరోధమైనదిగా ఈ లోకంలో ఉంటూ ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు. పైకి భక్తి గలవారండి దాని శక్తిని ఆశ్రయించిన వారు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. ఇతరులు చూడాలని, నన్ను భక్తిపరులు అనుకోవాలని వారు చేస్తారు. కానీ నిజమైన భక్తి దేవుడు చూస్తాడు. సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు, విశ్వాసంలో ఉన్నట్టు నటిస్తారు. కానీ ఆ విశ్వాసం వారి దాకా వచ్చేసరికి వారి యొక్క నిజమైన భక్తి ఏమిటో తెలుస్తుంది. ధనవంతుని బట్టి చూసినట్లయితే లాజరు ధనవంతుని నిజమైన భక్తి ఎవరిదో అక్కడ వారికి తెలియచేయబడింది. రాజు భక్తి గలవాడు అనుకున్నాడు కానీ అతడే భక్తిహీనుడని తెలియచేయబడింది. వాక్యం బోధిస్తారు కానీ దేవుని యందు విశ్వాసం మాత్రం ఉండదు. అన్యులలాగానే జీవిస్తారు. అంటే ఇండ్లు కట్టుకోవడం, డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడబెట్టుకోవడం లాంటివి చేస్తారు. అలాంటి వారికి విశ్వాసంతో పోరాడాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారి విశ్వాసం ఎంతో దేవునికి విరోధంగా ఉన్నట్టు మనుషుల దృష్టిలో మాత్రమే విశ్వాసులుగా కనబడతారు. ఎవరైతే దేవుని దృష్టిలో విశ్వాసులుగా ఉంటారో వారికే పోరాటము, వారే తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలం ఈ లోకాశలకి వ్యతిరేకంగా జీవిస్తూ మా విశ్వాసాన్ని, మా భక్తిని
కాపాడుకున్నట్టుకు మంచి పోరాటం పోరాడేలా మాకు సహాయము చేయమని ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయుటకు శక్తిగల దేవుడు కనుక పౌలు అనేక శ్రమలు అనేక ఆటంకాలు తను వెళ్తున్న ప్రతి సమయంలో కూడా ప్రతి మార్గంలో తనకు అనేక శ్రమలు ఎదురైన ఆ శ్రమలను విశ్వాసం అనే డాలుతో జయించి తన పరుగు కడముట్టించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వింటున్న నీవు కూడా స్థిరులై కదలని వారిగా శ్రమయందు ఓర్పు గల వారై కడవరకు ఆయన చిత్తాన్ని చేయుటకు మరి అపోస్తుడైన పౌలు ఏ విధంగా నేను నా విశ్వాసాన్ని మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్టు మన పోరాటంలో మన విశ్వాసము భక్తిని కాపాడుకొని ముందుకు సాగుదాం.